హైవ్యూర్స్ ఈరోజు దుద్దిల శ్రీధరబాబు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దావోస్ పర్యటన ఆయన కూడా వెళ్ళారు రేవంత్ రెడ్డి గారితో పాటు. అక్కడ చంద్రబాబు గారు, లోకేష్, మరికొంతమంది అక్కడ మన ఏపీ నుంచి కూడా వచ్చున్నారు. కలిశారు, మాట్లాడారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కూడా వాళ్ళ మహారాష్ట్రకి 16 లక్షల కోట్లు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. దెన్ తెలంగాణకి 1,80,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. మరి ఏపీకి అన్నప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారు? ఇప్పుడు దావోస్కి వెళ్ళింది పెట్టుబడుల కోసమే. ఎస్ అగ్రీ. పెట్టుబడులు రానంత మాత్రాన మీరు ఫెయిల్ అయినట్టు కానీ ఫెయిల్ అయితే అసలు ఎలా అనుకుంటారు మీరు అన్నట్టుగా ఆయన ఒక థియరీ చెప్పాడు. మొత్తం ప్రపంచ దేశాల నుంచి అందరూ వస్తారు. నేను ఎవరెవరితో అయితే మాట్లాడాలనుకుంటానో వాళ్ళందరూ అక్కడ అవైలబుల్గా ఉంటారు. అలా కాకుండా దావోస్ ఎందుకులే వాళ్ళ దేశం వెళ్దాం అనుకుంటే ఎన్ని దేశానికని వెళ్ళాలి, ఎంతమందిని కలవాలి, ఎంతమంది అపాయింట్మెంట్లు తీసుకోవాలి, ఎంత టైం వేస్ట్. అదే ఆడికి వెళ్ళానుకో పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడి రాని పక్షంలో అక్కడికి వచ్చే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేస్తామంటున్నారు, దెన్ మన రాష్ట్రంలో ఏముంది, మనం ఏం డెవలప్ చేసుకోవాలి. దావోస్ సదస్సు ఇప్పుడు పెట్టుబడులు అవ్వకపోయినా రేపు మన రాష్ట్రం వెళ్ళిన తర్వాత అన్ని రెడీగా ఉన్నప్పుడు మన దగ్గర ఒక సమ్మిట్ పెడదాం, లేదు వీళ్ళ కబురు పెడదాం, ప్రజెంటేషన్ ఇద్దాం, నచ్చితే వాళ్ళే వస్తారు. ఖచ్చితంగా ఆ రకంగా రాష్ట్రం అద్భుతంగా డెవలప్ అవుతుందని వల్ల మన ఆయన చెప్పారు. సేమ్ డిట్టో చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలో భాగం కదా, కూటమి గవర్నమెంట్ కదా వాళ్ళది. దెన్ ఇక్కడ వచ్చేసి ఈయన ఎవరండి, దుద్దిల శ్రీధరబాబు ఐటీ శాఖ మంత్రి, కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ వాళ్ళకి పడదు కదా. కానీ ఏం చెప్పాడు అసలు ఏంటండి? చంద్రబాబు గారు ఆయన ఒక బ్రాండ్ అని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. క్రాస్ చెక్ చేస్తే త్వరలో ఏపీలో ఊహించిన విధంగా పెట్టుబడులు రాబోతున్నాయి. గ్రీన్ ఎనర్జీ కానీ, మెకానికల్ కానీ, అండ్ పవర్ జనరేషన్ సంబంధించి కానీ, ఈవెన్ చిప్ కానీ, ఆటోమొబైల్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, పోర్టులు కానీ, తర్వాత వచ్చేసి ఎయిర్పోర్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, రోడ్స్ అండ్ రైలుకి సంబంధించి కానీ ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి డెస్టినేషన్గా ఏపీ మారబోతోంది. రానున్న రోజులలో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతోంది అని తెలంగాణ మంత్రి శ్రీధరబాబు చెప్పారండి. మనం నేను చెప్పింది, తర్వాత చంద్రబాబు గారు చెప్పింది, ఇప్పుడు శ్రీధర్ చెప్పింది, 3 టాలీ చేయండి, ఒకలాగే ఉన్నాయి. కారణం నిజం కాబట్టి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, దీన్ని ఇంకొక ఏ రకం చెప్తాడు, భానుడు తూర్పున ఉదయించును, సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ఇంకా రకరకాల ఒక్కొక్క భాష ఒక్కొక్కలాగా. నిజమేంటి? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఇది నిజం. అలా ఏపీ రానున్న రోజులలో అద్భుతంగా డెవలప్ కాబోతా ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఏపీకి రాబోతా ఉంది. ఏపీ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు పక్క రాష్ట్రాలకు వాళ్ళు కూడా ఏపీలో ఉన్నటువంటి పోర్టులను వాడుకోబోతా ఉన్నారు. నేను చెప్తున్నాను కదండి, మేబీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చూస్తే ఏడుందో డెవలప్మెంట్ మొత్తం అగ్రికల్చరే కదా మీరు అనొచ్చు. అగ్రికల్చర్, ఆక్వా, పౌల్ట్రీ ఇలా అనుకోవచ్చు. ఇండస్ట్రీస్ అనుకున్నప్పుడు ఒక శ్రీ సిటీలు మీరు చూడండి చాలు, ఏపీలో పార్ట్ అది. అండ్ రానున్న రోజులు ఇటువంటి శ్రీ సిటీలు ఏపీలో లెక్కగా మించి వస్తాయి. నేను హ్యాపీగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి ఇండియాలో నెంబర్ 1 అంతే, డెవలప్మెంట్లో కావచ్చు, జీడీపీలో కావచ్చు, ఓవరాల్ అన్ని ఎట్టా చూసుకున్నా సరే. ఐఎమ్ షూర్ అండి.